క్లబ్ వంత నర్సరావుపేట ఆధ్వర్యంలో డాన్ టు డాస్ కార్యక్రమంలో భాగంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విఎన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి దేశి వెంకటప్రసాద్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మరియు విఎన్ 3 స్టార్ కేసీజీఎఫ్ గుడిపాటి చంద్రశేఖరరావు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ పాల్గొన్నారు. మొదటిగా లీలా వెంకటేశ్వర స్వామిని దర్శించి గుడిలో శ్రీనివాసుని భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 20 మంది స్కూలు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం, 10 మంది సభ్యులను సంస్థలో సభ్యులుగా చేర్చుకోవడం, అందులకు చేతికర్రల పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ, అనంతరం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో స్టీల్ పాత్రల పంపిణీ, తోపుడు బండి, అలాగే అవయవ దానం కింద కొంతమంది ఇంటర్నేషనల్ సంస్థకి డొనేట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆదేశించిన 7 కార్యక్రమాలు పూర్తి చేసుకొని మంచి ఆదరింపు ఇచ్చి అలాగే నడిపిస్తున్న క్లబ్ సభ్యులందరికీ సహాయ సహకారాలతోటి 7,500 రూపాయలు మనీ ప్రైజ్గా గెలుచుకోవడం జరిగింది. అలానే 7/7/2024న ఒంగోలున వాసవి ఇంటర్నేషనల్ జరిపే మెక్కానుకు ఆహ్వానం పలికారు. వీరు చేసే సేవా కార్యక్రమాలు ఫలితంగా అతిథులచే అవార్డుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులందరూ వారి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు వాసవి క్లబ్ వంట సీనియర్ ప్రెసిడెంట్ కొత్తమాసి సుజాత తెలిపారు. ఈ కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషకరమైన విషయం. వాసవి క్లబ్ అనగానే భారతదేశం మొత్తం గుర్తొచ్చేది ఆర్యవైశ్యులు. ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్యవైశ్యుల సంఘటిత శక్తి అంటే వాసవి క్లబ్. కానీ గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో వాసవి క్లబ్లో ఎక్కువ మంది జెంట్సే ఉండేవాడు. అది ఉల్టా పల్టా అయిపోయింది. ఇప్పుడు కార్యక్రమానికి ఆడవాళ్ళు హాజరైనంత ఉత్సాహంగా మగవాళ్ళు హాజరు కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మీరు వెళ్తుంటే మీ వారు ఏమనకుండా సరిపోయి రమ్మని చెప్పి రావడం సంతోషకరమైన విషయం. అట్లానే ఇందాక మేడం గారు చెప్పినట్లు మీకు ఇష్టమైన అవగాహన చేయమన్నారు కదా అని చెప్పి భర్తలో సగం అని చెప్పి మొగుడిని దాన్ని మాత్రం కాదు చేయాలి, అట్లా చేయాలి. అది అట్లనే ప్రతి వారిలో ఒక గొప్పతనం ఉంటుందమ్మా. ఆ గొప్పతనాన్ని తెలుసుకొని వెలికి తీయడమే టీచర్ యొక్క ఉద్దేశం. ఇక్కడ టీచర్ అంటే పిఎస్టీ, ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్. ఇక్కడ అనేక రకాల విభిన్న కోణాల్లో విభిన్న తరగతుల్లో ఉన్న మహిళలు ఇక్కడికి హాజరవుతూ వారి యొక్క నైపుణ్యాన్ని వారి యొక్క తెలివితేటలను కానీ మిగతా విషయాన్ని పంచుకుంటున్నారు మిగతా మహిళలు. నేడు వివాహ బంధం చాలా చాలా ఇబ్బందికరమైన సమస్యగా మారుతుందన్న దానికి మంచి కానీ చెడు కానీ మహిళలే పెద్దపేట వేయడం అనేది న్యాయమైన బంధం. కాబట్టి ఈ వివాహాలు జరిగే సందర్భంలో మనం ఆలోచించాల్సింది నేను అనే పదాన్ని పక్కన పెట్టండి. నేను అనే పదం ఎంత అహంకారమైందంటే కలిసి ఉన్న అన్నదమ్ములు కానీ, కలిసి ఉన్న అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఆడబిడ్డలు కానీ, కూతుళ్ళను కానీ, తమ్ముళ్ళను కానీ పాడు చేస్తారు. అన్నిటికైనా ముఖ్యమైనది డబ్బులు ఎట్లయితే విడదీస్తుందో నేను అనే పదం కూడా అంత ప్రమాదకరమైనది. ఏది దానికి ఉదాహరణ చెప్పాలంటే నేను ఎక్కడికైనా నేనేంది, నా స్థాయి ఏంది, ఇక్కడ ఏం జరుగుతుంది, నేను అంటే అహంకారం. ఎప్పుడైతే నీ అహంకారం అనే నేను పదాన్ని వదిలేసావో నీ అంత గొప్ప వ్యక్తి నాకు తెలిసి ఎక్కడ ఉండలేండి. భగవంతుడు రూపం దాల్చింది ఎవరై అంటే అహంకారం, ఆశ, కోరిక ఈ లేని వారే మహాత్ములు. ఇలా అది తల్లి లాలనలో మహిళ చేసే మొదటి పెంపకం అంటే ఆడగాని మగ కానీ ఆ తల్లి లాలించే విధానం, ఆ తల్లి చేసే నడవడిక, వాళ్ళ ఇంట్లో ఉండే పరిసర ప్రభావం అంటే భార్యాభర్తలు ఎలా ఉంటారు, వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారు అని మన పిల్లలు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారమ్మా. మీరు భార్యాభర్తలు తిట్టుకుంటుంటే ఓహో భార్యాభర్తలు ఇట్లా తిట్టుకోవాలి అనుకుంటారు. మీరు అన్యోన్యంగా ఉంటే ఓహో భార్యాభర్తలు ఇట్లా అన్యోన్యంగా ఉంటారనుకుంటారు. అదే ఎవడన్నా బాధల్లో కష్టాల్లో వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న రూపాయలు ఓ 10 పైసలు సహాయం చేసి
చేస్తే ఎవరైనా బాధలు ఉంటే ఇట్లా సహాయం చేయాలి. అంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థ అనేది చాలా చాలా గొప్పది. అది ఆర్యవేశ కుటుంబం చాలా గొప్పదమ్మ. ఇవాళ ఆర్యవేశ కుటుంబం నుంచి జనాలు ఎంతమంది తగ్గిపోతున్నారంటే 3-4 నుంచి. అది ఎంత బాధాకరంగా ఉందంటే కోట్ల రూపాయల ఆస్తులు ఉంటున్నాయి, ఒక్కడే కొడుకు ఒక్కడే కూతురుతో ఆపేస్తున్నాం. తర్వాత మనం ఎవరన్నా మనకేదైనా జరిగితే ఏడవడానికి కూడా జనాలు ఉంటారు. ఎన్నటి వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, పొండి 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 అని మనం ఇతర దేశాలకు తోలేస్తున్నాం. మనం చూడటానికి ఎవరు లేదు. చివరికి పిల్లలు ఉన్నా కూడా అనాథలు అవుతున్న పరిస్థితి. ఇవాళ నిన్న జరిగిన ఎలక్షన్లో ఆర్యవైశ్యుల యొక్క పవర్ ఏందో ప్రభుత్వం చూసింది. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై నూతన. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారం 10 మంది కొత్త సభ్యుల్ని చేర్చుకోమని మనకి ఆదేశాలు వచ్చాయి. అలాగే వారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు కొత్త మెంబర్స్ని జాయిన్ చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతోటి సదా మా సేవలో సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తూ అందరికీ కూడా వెల్కమ్ టు వనితా క్లబ్. మన వాసవి క్లబ్ వనిత నర్సరాపేటకి విచ్చేసి మా ఈ చిరు సత్కారాన్ని ఆస్వాదించి మరి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాయుక్షేవేంద్రియే ప్రతిష్టతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ అంటూ ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి.